అందరికీ నమస్తే అండి. బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయింది. 2014 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నారు. మొదటిసారి బాగానే ఉన్నారు, కానీ మొదటి 5 ఏళ్ళు, ఆ తర్వాత అహంకారం నెత్తికెక్కింది. అధికార మదంతో విర్రవీగారు. నోటికొచ్చిందల్లా మాట్లాడారు. చేయాల్సిందంతా చేశారు. సో అంటే ఇంక మనకి ఎదురు లేదు, ఇంక మనమే పరిపాలిస్తాము, ఇంక మనం దేశవ్యాప్తంగా మనమే ఏలేస్తాము అనేంత మదమెక్కేసిందనమాట. అంటే ఇంకా కన్ను మిన్ను ఆనలేదంటారు చూడండి, ఆ స్థాయికి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ పార్టీ. సో ఆ టైంకి ప్రజలకు కూడా ఆ పార్టీ మీద ఇసుకొచ్చింది. అధికారం మార్చాలనుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎంత గడ్డు పరిస్థితి అంటే, గత ఎన్నికల్లో 11 ఎంపీ సీట్లు, అంతకుముందు ఎన్నికల్లో 9 ఎంపీ సీట్లు, ఇలా మంచి స్థాయిలోనే ఎంపీ సీట్లు. గత ఎన్నికల్లో 9 ఎంపీ సీట్లు, అంతకుముందు 11 అనుకుంటా. మంచి నెంబర్ గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ మొన్న 3 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేదు. అంటే శూన్యం. తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ శూన్యమైపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనే ఒక సెంటిమెంట్తో ఆవిర్భవించిన పార్టీ ఆ ప్రాంతంలో శూన్యమైపోయింది. సో వాళ్ళు ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడింది. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ 7 పార్టీ మారిపోయారు. ఇంకెవరు ఉంటారో ఎవరు మారిపోతారో తెలియని పరిస్థితి. సో ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పైకి లేవాలి అంటే వాళ్ళకున్న ఏకైక ఆయుధం, ఆ పార్టీ దేని మీద పైకి లేచింది? ఆ పార్టీ పుట్టుక దేని మీద ఉంది? తెలంగాణ సెంటిమెంట్ మీద. సో అందుకే ఆ పార్టీకి ఓట్లు వచ్చింది తెలంగాణ సెంటిమెంట్ మీదే. సో ఆ పార్టీ ఇప్పుడు మళ్ళీ ఉనికి కాపాడుకోవాలంటే, మళ్ళీ పైకి లేవాలంటే ఆ సెంటిమెంటే కావాలి. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇంకా సెంటిమెంట్ ఏముంటుంది? ఆల్రెడీ వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఉంది కదా, ఇంకా సెంటిమెంట్ ఏముంటుంది అని మీకు డౌట్ రావచ్చు. కానీ వాళ్ళు ఎలాగైనా రాజేయగలరు. ఏమీ లేదు, ఆంధ్రవాడిని విలన్ చేసి ఆంధ్రవాడిని తిడితే చాలు, తెలంగాణ వాళ్ళకి సెంటిమెంట్ రాజేసినట్టే, సెంటిమెంట్ రగిల్చినట్టే. ఆంధ్ర వాళ్ళ మీద వాళ్ళని రెచ్చగొడితే చాలు, ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారు, ఆంధ్ర వాళ్ళు ఇచ్చేస్తున్నారు రెచ్చగొడితే చాలు, ఆంధ్ర వాళ్ళ మీద ఏడిస్తే చాలు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయం అంతే. యాక్చువల్లీ తెలంగాణలో సాధారణ ప్రజలు ఎవరు ఆంధ్రప్రదేశ్ మీద ఏడవట్ల. తెలంగాణలో సాధారణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ మీద సోదరభావమే ఉంది. మన సాటి తెలుగు రాష్ట్రం అనే భావనే ఉంది. ఒక్క కరుడు కట్టిన బీఆర్ఎస్ వాళ్ళకి తప్ప. ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర మీద ఏడిస్తేనే వాళ్ళకు ఓట్లు పడతాయి. లేకపోతే కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ వాళ్ళు ఏదో పడుతున్నారు. అతని మధ్యలో నువ్వు ఆంధ్ర ఓడివి అని అనాల్సిన అవసరం ఏముందండి? ఆంధ్ర ఓడివి అనాల్సిన అవసరం ఏముంది? ఒకప్పుడు ఆంధ్ర ఓడే కావచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఆంధ్ర వాళ్ళు ఎవరు లేరా? ఆంధ్ర వాళ్ళకి సీట్లు ఇవ్వలేదా? మరి ఆంధ్ర ఓడన్నప్పుడు సీట్ ఎందుకు ఇచ్చారు మీరు? ఆంధ్ర ఓడన్నప్పుడు గత ఎన్నికల్లో సీట్ ఎందుకు ఇచ్చారు? 2023 ఎన్నికల్లో సీట్ ఎందుకు ఇచ్చారు? 2018 ఎన్నికల్లో సీట్ ఎందుకు ఇచ్చారు? ఇవ్వకూడదు కదా. ఆంధ్ర ఓడన్నప్పుడు మీ పార్టీ ఎందుకు సీట్ ఇచ్చింది? అడుగు ఒకసారి మీ పార్టీ బాస్ని అడగండి, కౌశిక్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఆయనకు వ్యతిరేకమయ్యేసరికి నువ్వు ఆంధ్ర ఓడివి, నువ్వు తెలంగాణకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి ఆంధ్ర వాళ్ళకి ఎందుకు సీట్లు ఇచ్చారు మీరు? మీది ప్రత్యేక తెలంగాణ వాదం ఉన్న పార్టీ అయినప్పుడు. సో పనికిమాలిన మాటలు. అంటే వీళ్ళకి అవసరం అయినప్పుడేమో ఆంధ్ర అవసరం లేదు, ఆంధ్ర అనేది భేదం ఉండదు, తేడా ఉండదు. అవసరం లేనప్పుడు మాత్రం ఈడ ఆంధ్ర ఓడు అని మాట్లాడతారు. అడిగినోడు ఎవడు లేక ఆల్రెడీ ఓడిపోయారు. తిక్క రాజకీయాలు, పిచ్చి రాజకీయాలు, ఒళ్ళు బలిసిన రాజకీయాలు, పచ్చిగా చెప్పుకోవాలంటే. యాక్చువల్ నేను అలా ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, అరే మనకి ఇంకా కులము మతము ఆల్రెడీ ఈ రెండుతోనే మనం తన్నుకు చేస్తున్నాం. కులం అంటాడు, మతం అంటాడు. కులాల పేరు మీద, మతాల పేరు మీద తన్నుకు చేస్తున్నారు రాజకీయ నాయకులు. వాళ్ళ అనుచరుల్లో కూడా ఆ కల్మషం నింపేస్తున్నారు. ఇప్పుడు అది కాకుండా ప్రాంతం పేరిట కూడా, ఆల్రెడీ ప్రాంతం పేరిట విడిపోయాం. తెలంగాణ విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. విడిపోయిన ఈ 10 ఏళ్లలో ఏ రాష్ట్రము సాధించింది ఏమీ లేదు. అక్కడ వాళ్ళ బతుకులు అలాగే ఉన్నాయి, ఇక్కడ ఈ రాష్ట్రం ఇంకా నాశనమైంది. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ బాగుపడిందా, ఆంధ్రప్రదేశ్ బాగుపడిందా? తెలంగాణలో ఏమైనా నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చాయా? నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరు తెలంగాణ సాధించారు. నీళ్లు సాధించారా, నిధులు సాధించారా, ఉద్యోగాలు సాధించారా? వాళ్ళు అలాగే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మరింత నాశనం అయింది రాజధాని లేకుండా. సో విడిపోయి సాధించిందేమీ లేదు. ఇంకా తిరిగి పక్క రాష్ట్రం మీద ఏడవడం ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో ఆ పార్టీకి ఎంత సిగ్గులేదనమంటే, వాళ్ళ ఆవిర్భావం ఏమో ప్రత్యేక తెలంగాణ అంటే ప్రాంతీయవాదం మీద పార్టీ ఏర్పాటైంది. ఎప్పుడు 2002లో, 22 ఏళ్ల కిందట. వాళ్ళేమో 2 సంవత్సరాల కిందటేమో జాతీయవాదం,
బీఆర్ఎస్ పార్టీ అని పెట్టారు. అంటే పార్టీ సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? పార్టీ సిద్ధాంతాలని వాళ్ళ పార్టీ సిద్ధాంతాలను వాళ్ళే కదా మంట కలుపుకున్నారు. ఆలోచించండి ఒకసారి. వాళ్ళు ఏర్పడిందేమో ప్రత్యేక తెలంగాణ అంటే ఒక ప్రాంతీయవాదం, ఒక ఉప ప్రాంతీయవాదం. కానీ ఆ పార్టీ ఏమో సడన్గా పార్టీ రాష్ట్రం వచ్చేసేసరికి 10 ఏళ్ళు పరిపాలించేసరికి మాకు దేశం మొత్తం ఒకటే జాతీయవాదం ఎత్తుకున్నారు. మరి జాతీయవాదం భావాలు ఉన్నాడికి ప్రాంతీయవాదం భావాలు ఉండకూడదు, ప్రాంతీయవాదం భావాలు ఉన్నాడికి జాతీయవాదం భావాలు ఉండకూడదు. సో రెండు వైరుధ్యమైన సిద్ధాంతాలతో ఉన్న పార్టీ అది. సో అంటే ఎంత తప్పుకు దొరుకుతున్నారో చూడండి. ఒకటి ఆంధ్ర ఓడు అని ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆంధ్ర ఓడుకి ప్రస్తావించాల్సి వస్తే సీట్ ఇవ్వకూడదు. ఎంతమంది లేరు బీఆర్ఎస్ పార్టీలో ఆంధ్ర వాళ్ళు? కేసీఆర్ గారు ఎక్కడ వ్యక్తి? పోనీ కేసీఆర్ గారు అక్కడోడి తెలంగాణ వ్యక్తి అనుకుందాం. మరి బీఆర్ఎస్ పార్టీలో ఆంధ్ర వాళ్ళు ఎవరు లేరా? ఆంధ్ర వాళ్ళకి ఎవరికి సీట్లు ఇవ్వలేదా? ఆంధ్ర వాళ్ళకి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వలేదా? సో నా రిక్వెస్ట్ ఏమిటంటే ప్రాంతీయవాదం తీసుకురావద్దు. మీ రాజకీయం ఏదో మీరు ఏడవండి, గెలుస్తారో ఓడిపోతారో మీ ఇష్టం మీది. గెలిస్తే గెలవండి, లేకపోతే లేదు. మీ రాజకీయం ఏదో మీరు సావండి, తన్నుకు సావండి. కానీ ప్రాంతీయవాదం తీసుకురావద్దు. ప్రాంతీయవాదం తీసుకొచ్చే రాష్ట్రాలను విడగొట్టి ఆ పాపం మూటగట్టుకున్నారు. 2 రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు, మాడిపోతున్నారు, ఆకలి చావులు, రైతులకు కూడా దిక్కు లేదు. ఇంకా కూడా గిరిజన గ్రామాలు, కొండ ప్రాంత గ్రామాలు, ఏజెన్సీ గ్రామాల్లో ఒక్క ఏజెన్సీ గ్రామం బాగు చేసామని చెప్పండి ఈ 10 సంవత్సరాల్లో 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే. ఏది జరగలేదు. ఓన్లీ ఈ పనికిమాలిన రాజకీయమే మిగిలింది. సో అందుకే దయచేసి ఇంకోసారి ప్రాంతీయవాదం మాట్లాడద్దు. మీ పిచ్చి రాజకీయాలు మీరు చేసుకోండి. థ్యాంక్ యూ.